దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వచ్చిన మనందరిని బట్టి దేవునికి స్తోత్రాలు. మీరందరూ ఉదయాన్నే మరి వచ్చారు. దేవునికి స్తోత్రం. వాతావరణం మబ్బు పట్టి ఉంది, చినుకులు వస్తూ ఉన్నా కూడా దేవునికి పట్ల మీకున్నటువంటి మరి ప్రేమను బట్టి దేవునికి స్తోత్రాలు. మీకు ఎంతమందికి దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి? మరి అందరూ మనకు కావాల్సిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లించలేండి. వెరీ గుడ్, మంచిది. దేవునికి స్తోత్రం. ఎన్నాళ్ళు కావాలి? ఈ నెల చాలా, ఈ సంవత్సరం చాలా, వచ్చే సంవత్సరం కూడా బతికినంత కాలం కావాలి. దాన్ని నిత్యము ఆశీర్వాదాలు కావాలి అనొచ్చు. దేవుడు ఎవరికి నిత్య ఆశీర్వాదాలు ఇస్తాడు? వాక్యము ఏం చెబుతూ ఉంది? ఎవరైనా నిత్య ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారా? ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం మనం ఈరోజు. దేవుడు పక్షపాతి కాదు. దావీదుకి ఇచ్చినట్లుగా మనకు కూడా ఇస్తాడు. నిత్యము ఆశీర్వాదాలు పొందుకోవటం అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కీర్తన 21 అధ్యాయము 6వ వచనం. దేవుడు నియమించాడు, దావీదుని నియమించాడు. ఎలా? నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండున్నట్లుగా నియమించాడు. అంటే శాశ్వత కాలము ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చువాడు. ఎందుకని దావీదుని నిత్య ఆశీర్వాదాలకు కారకుడుగా చేశాడు? దేవుడు అడిగాడు కాబట్టి. వెరీ గుడ్. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదిస్తాడు కదా. యాకోబు కూడా ఆశీర్వాదాల కోసమే రాత్రంతా పోరాడి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందాడు. వెరీ గుడ్. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి, దేవుని స్తుతించటం ద్వారా వస్తాయి. దావీదు సూచించాడు కాబట్టి దేవుని మాట వింటే ఆశీర్వాదాలన్నీ ప్రాప్తిస్తాయి కదా. ధర్మశాస్త్రం చెబుతుంది కదా, 5వ కాండం 28వ అధ్యాయం 2వ వచనములో దేవుని మాట వింటే ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ దీవెనలన్నీ మీకు ప్రాప్తిస్తాయి దేవుని మాట వినటం వల్ల. దావీదు విన్నాడు. వెరీ గుడ్. దేవుని సన్నిధికి రావటం, కృతజ్ఞత కలిగి ఉండటం, దేవుడు చేసిన మేలు మరువకోకుండా ఉండటం. వెరీ గుడ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దావీదు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చెప్పండి. అంటే కీర్తనలు దాదాపు 73 దాకా దావీదు రాసినవి ఉన్నాయి. 150 కీర్తనలో ఎక్కువ శాతం దావీదు గారే రాశాడు. ఆశాపు ఒక 12, కోరహ కుమారులు ఒక 12, యాతాము ఒకటి, మోషే గారు ఒకటి, విధంగా చాలామంది భక్తులు రాశారు. సొలొమోను రాసిన కీర్తనలు మనకు దొరకలేదు కదా, 2 కీర్తనలే దొరికినాయి. అంటే మనకి గ్రంథస్థం కాల దొరకల. 1005 కీర్తనలు రాశాడు ఆయన. ఎవరు? సొలొమోను. కానీ మనకి బైబిల్లో గ్రంథస్థం చేయబడింది ఎన్ని? 2. 72వ కీర్తనను 127వ కీర్తన 2 సొలొమోను రాసినవి. ఆ 72వ కీర్తన కూడా దావీదు చేసిన ప్రార్థన గురించి రాశాడు ఆయన. మీ అందరికీ తెలుసు. సరే, వెరీ గుడ్. ఇవన్నీ మనం కూడా చేయగలిగితే దావీదును చేసినట్లుగా దేవుడు ఈరోజు మనల్ని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. శాశ్వత కాల ఆశీర్వాదాలు మన మీద, మన సంతతి మీద దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మీరు ఆ విధంగా ఉండటం మీరు ఇష్టపడుతున్నారా? చేస్తారా? మధ్య మధ్యన ఆపుతారా? బ్రేక్స్ ఉన్నాయా? ఆపొద్దు. ఆ విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో ఒక మాట చెప్పాడు దావీదు. నిత్య
నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా అవటానికి కారణం ఎలా అనగా అంటే అది దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ఎంత నమ్మకం ఉంచితే అంత అవుతుంది. అదే మీ నమ్మక చొప్పున మీకు కలుగుతుంది. మీరు ఎంత నమ్మగలిగితే అంత. దేవుని నమ్మితేనే. నమ్మకంలో హెచ్చు తగ్గులు ఉంటాయా? విశ్వాసంలో హెచ్చు తగ్గులు ఉంటాయా? ఉంటాయి. అలా హెచ్చు తగ్గులు కాకుండా మనము నమ్మకం కలిగి ఉండటం మంచిది. దేవుణ్ణి నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆశ్రయించినంత కాలం వారు ఆశ్రయించబడతానే ఉంటారు, వర్ధిల్ల చేయబడతానే ఉంటారు. ఎంతకాలం అండి? ఆశ్రయించకపోతే ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కాబట్టి దేవుని సన్నిధికి రండి, దేవుని నమ్మండి. ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు నిండారగా దీవించి వర్ధిల్ల చేస్తాడు. ఉజ్జియా అనే రాజు ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు ఎవరున్నారు? దైవజనుడుగా జకరియా గారు ఉన్నారు. జకరియా కాలములో ఉజ్జియా రాజు గారు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ప్రోత్సాహముతో, ప్రోద్బలముతో. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము మాత్రమే దేవుడు అతన్ని ఆశ్రయించి వర్ధిల్ల చేశాడు. 2 దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేశాడు. నువ్వైనా నేనైనా ఎవరుమైనా ఉజ్జియా అయినా దేవుణ్ణి ఎంతకాలం అయితే నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆశ్రయిస్తామో అంతవరకే ఆశీర్వాదాలు పొందుకోగలం. ఆశ్రయించకపోతే ఆశీర్వాదాలు కూడా ఆగిపోతాయి. ఇంకొక మాట కూడా చదువుదాం. 15వ వచనం లాస్ట్లో, అతనికి ఆశ్చర్యకరమైన సహాయము, కీర్తి బాగా వ్యాపించింది. ఎవరు చేసి ఉంటారు ఆశ్చర్యకరమైన సహాయము? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి నమ్మితే, దేవుని సన్నిధికి వస్తే ఆశ్చర్యమైన సహాయం, నువ్వు ఊహించనంత సహాయం దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. ఎప్పటిదాకా? బతికినంత కాలం స్థిరపరుస్తాడు. తరాలు, సంవత్సరాలు కాదు. కాబట్టి దేవుని ఆశ్రయించే విషయంలో మనం ఎలా ఉండాలి? తర్వాత స్థిరపడ్డ తర్వాత ఉజ్జియా ఏం జరిగిందో, ఎందుకని తర్వాత అతడు ఆశ్రయించబడలేకపోయాడో అన్న విషయం కూడా వాక్యము తెలియచేస్తా ఉంది. దేవుడు రాయించాడు 16వ వచనం. స్థిరపడిన తర్వాత మనసున గర్వించి, గర్వం వస్తే చెడిపోయినట్లే. గర్వం ఎందుకు వస్తుంది? స్థిరపడ్డాడు కాబట్టి, నాకు ఇంకే ఉందని. అన్నీ కలిగినప్పుడు, మరి దేవుడు అన్నీ ఇచ్చాడు, నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఆశ్రయించి జీవించవలసిన వ్యక్తి గర్వంతో నిండిపోయాడు. గర్వం వచ్చింది. భక్తి గర్వం కాదు, డబ్బు గర్వం. అంటే వర్ధిల్లాడు కాబట్టి కలిగిన వాటిని బట్టి గర్వం. మనకి అవి మనం తేలా, వస్తా మనం తేలా. దేవుడు ఇచ్చాడు, దేవుడు ఆశీర్వాదం ద్వారా ఇచ్చాడు, నువ్వు ఆశ్రయించినందుకు ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేసుకున్నందుకు ఇచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చినందుకు ఇచ్చాడు. అయితే అవి పొందుకున్న తర్వాత, స్థిరపడ్డ తర్వాత లెక్కలేని తనం వచ్చింది, గర్వం వచ్చింది, నాకేంటి అన్న మిడిసిపాటు వచ్చింది. అందుకని చెడిపోయాడు. దేవుణ్ణి ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు, కానీ ఆశ్రయించడం మానేసి గర్వించినప్పుడు చెడిపోయాడు. ఎవరి జీవితమైనా అంతే.
సూత్రం అందరికీ వర్తిస్తుంది. కాబట్టి అలా ఉండొద్దు. మనకు దేవుడిచ్చిన దాన్ని బట్టి అతిశయపడొద్దు, ఇవ్వని దాన్ని బట్టి కుంగిపోవద్దు. దేవుడు ఇవ్వాలని నీకు రాసి ఉంటే ఎవరు ఆపలేరు దాన్ని. ఎలాంటి వాళ్ళు కూడా దాన్ని ఆపలేరు. దేవుడు ఇవ్వకపోవటానికి కారణాలు ఉంటాయి. ఏమో అందుట్లో మనం రాణించలేమేమో, అది మనకి మంచిది కాదేమో. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మనకు తెలియదు. అందుకని దేవుడు మంచే చేస్తాడు. నీకు మంచి జరిగితే దేవుడు మంచోడని కాదు, ఆయన వెళ్ళవేళ మంచివాడే. ఆల్వేస్, అన్ని కాలాలలో కూడా గాడ్ ఈజ్ సో గుడ్. మనకి అనుకున్నవి జరిగితే గుడ్ అని కాదు. అలా నమ్మకపోబట్టి, సనగబట్టి కొంతమంది పాడైపోయారు. ఈయనైతే కుష్టు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఇక్కడ ఒక మాట రాస్తాడు 21వ వచనంలో, రాజైన ఉజియా చచ్చిపోయేదాకా కుష్టు రోగిగా ఉండి దేవుని మందిరం అడుగు పెట్టే ధన్యతను పోగొట్టుకున్నాడు కదా. దేవుణ్ణి ఆశ్రయించి మందిరానికి వచ్చి వర్ధల చేస్తే గర్వించటం వల్ల మందిరంలో అడుగు పెట్టే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా దేవుని సందులో నిలిచే భాగ్యం వస్తుంది. కయ్యూను అల్లాడిపోయాడు, నెత్తి నోరు కొట్టుకున్నాడు. నాకు విధించబడిన దోషము భరించలేనంత, ఏంటది? దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడటం కదా. కాబట్టి దేవుని సన్నిధికి రాకపోవటం అన్నది చాలా భయంకరం, భరించలేంది. దేవుడు చేయటం లేదు, కానీ కొంతమంది చేతులు తెచ్చుకుంటున్నారు, చేసుకుంటున్నారు. ఆ విధానం వద్దండి. మన కుటుంబాలు నిత్యము ఆశీర్వదించబడి ఉండాలి. ఆ విషయాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని పని ఏది చేసినా కూడా హృదయపూర్వకంగా చేసిన వారు ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. అలా చేసిన వ్యక్తి హిజ్కియా రాజు. 31వ అధ్యాయము, అదే దినవృత్తాంతము 2వ గ్రంథమే, 31:21. ఇతను కూడా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని మందిర సేవ విషయములో, ధర్మశాస్త్ర ప్రకారం దాని విషయములో ఆయన చేసిన పని ఏదైనా సరే హృదయపూర్వకముగా చేశాడు కదా, వర్ధిల్లాడు. నిజంగా దేవుని పని, దేవుని ధర్మశాస్త్ర ప్రకారం దేవుని సేవ చేయటం, దేవుని సేవ కొరకు ఆయన తన ఆస్తిలో ఒక భాగాన్ని ఇచ్చాడు కదా. అది కూడా హృదయపూర్వకంగా ఇచ్చాడు. దేవుని పనికి హృదయపూర్వకంగా మనం చేయలేకపోతున్నాం. దేవుడు మాత్రం హృదయపూర్వకంగా మన నిండారగా దీవించాలని కోరుకుంటున్నాం కదా. కయ్యూని అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు, ఏబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడో నాకు ఆయన అడిగాడు. హృదయపూర్వకంగా చేయలేదు. హృదయపూర్వకంగా చేయాలి దేవుని పని. దేవుని పని హృదయపూర్వకంగా చేశాడు దావీదు, హృదయపూర్వకంగా చేశాడు హిజ్కియా. అయితే ఎంతకాలము చేశాడు హిజ్కియా దేవుని పనిని, దేవుని సేవను? మందిరానికి ఎప్పుడు వచ్చేవాడు? పెందల కాడనే ఒక్కడే వచ్చేవాడు. పైన టాపులో ఉంటుంది చూడండి. పెందల కడ లేచి పట్టణములో ఉన్న అధికారులు, రేయ్ అందరు రండి మందిరానికి వెళ్దాం. రాజుగారు చెబితే రావటానికి వెనక అడుగుతారు ఎవరన్నా? ఇంటి పక్కన కూడా పిలవం మనం కదా, రమ్మని. ఆ రాజుగారు పిలుచుకొస్తున్నాడు.
ఎప్పుడు వచ్చేవాడు? పెందల కడనే దేవుని మందిరానికి వచ్చేవాడు. ఆ పెందల కడనే వచ్చేవాడు మందిరానికి. అతనికి కూడా ఆశ్చర్యకరంగా సహాయం అందింది. దేవుడు ఆశ్రయించాడు, సిరి సంపదలు ఇచ్చాడు, భోగభాగ్యాలు ఇచ్చాడు, కొట్టులు కట్టాడు, గిడ్డంగులు కట్టాడు, పురాలు ఏర్పాటు చేశాడు. చాలా గొప్పగా ఆశ్రయించబడ్డాడు, వర్ధిల్ల చేయబడ్డాడు. వర్ధిల్లిన తర్వాత ఇతరుల్లో కూడా గర్వము చోటు చేసుకుంది. 32వ అధ్యాయం 25వ వచనం. హిజ్కియా మనసున గర్వించి చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించనందున దేవుని కోపం వచ్చింది కదా. ఇంకే ఆశీర్వాదాలు వస్తాయి? కోపం రావాలా, ఆశీర్వాదాలు రావాలా? కోపం ఎప్పుడు వచ్చింది, ఆశీర్వాదాలు వస్తాయి ఎప్పుడు వస్తాయి? ఈ వాక్య ప్రకారం, ఈ కాంటెక్స్ట్ ప్రకారం మేలుకు తగినట్లుగా ప్రవర్తిస్తే ఆశీర్వాదాలు వస్తాయి. మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే కోపం వస్తుంది. ఏది కావాలి మనకి? మరి మేలుకు తగినట్లుగా ప్రవర్తిస్తారంటారా? షరతులు వర్తించును. తర్వాత అతిశయపడటం వల్ల కూడా శాపానికి గురయ్యాడు. ఈ హిజ్కియా గురించి రాజుల గ్రంథములో ఉంది, దినవృత్తాంతములో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది. 3 చోట్ల రాయబడింది. 39వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథం. రాబో దినాల్లో నువ్వు సంపాదించిందే కాదు, దేవుడు నీకు ఇచ్చిందే కాదు, నీ ముత్తాతల తాత ముత్తాతలు సంపాదించింది కూడా ఏది మిగలకోకుండా పోతుంది అన్నాడు. ఎందుకని అంత పనిష్మెంట్ హిజ్కియా ఎదుర్కొన్నాడు? తగినట్లుగా జీవించకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము తెలియచేస్తూ ఉంది, దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నీకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించకపోతే నష్టపోతావురా. సంతానాన్ని నపుంసకులుగా చేయబడతారు, బానిసలుగా తీసుకెళ్ళబడతారు అని శాపము హిజ్కియా కుటుంబం మీదకి వచ్చింది. కారణం మనకు తెలుసు. కాబట్టి ఉజ్జియా అయినా హిజ్కియా అయినా వారు కొంతకాలమే దేవుణ్ణి ఆశ్రయించారు, కొంతకాలమే నమ్మిక ఉంచారు, కొంతకాలమే తగ్గింపు కలిగి జీవించారు. అంతవరకే దేవుడు వారిని ఆశ్రయించాడు. గర్వించినప్పుడు, చేసిన మేలుకు తగినట్లుగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. అలా ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నా. దావీదు గురించి దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని లూకా గారు అపోస్తుల కార్యముల్లో రాశాడు. 13వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, మొదట సౌలుని చేశాడు. సౌలు కొంతకాలమే దేవుని మాట విన్నాడు. అప్పుడు వరకే దేవుని ఆత్మ అతనికి కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, దేవుడు అతనికి చేసిన మేలును బట్టి పశ్చాత్తాపడ్డాడో, అప్పటి నుంచి అతని మీదకి దురాత్మ రావటం మొదలయ్యింది. దేవుని కృప దూరం అయ్యింది. దేవుని కృపను దూరం చేసుకోవద్దు కదా. ఇంకా ఏమన్నాడు తెలుసు సౌలు జీవితంలో? దేవుడు దైవజనుడైనటువంటి సమూయేలుకి తెలియజేశాడు. ఏమని? సౌలు నా మాట వినటం లేదని. 15వ అధ్యాయంలో ఉంటుంది, పైన టాప్లో చూడండి, పేజీ తిప్పి. నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనటం లేదు, నేను అతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని దేవుడు సమూయేలు ప్రవక్తతో చెబితే ఆయన కోపం వచ్చాడు.
వచ్చి, ఏమయ్యా దేవుని మాట వింటలేదు నువ్వు అని, నీ నువ్వు ఏ స్థితిలో దేవుడు నిన్ను రక్షించాడో తెలుసా? నువ్వు గాడిదలు పోతే ఎతుక్కుంటే, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్న సమయంలో దేవుడు నిన్ను ఇజ్రాయేల్ మీద రాజుగా చేశాడు. ఎంత అధికమైన స్థితిలో ఉంచాడు. కానీ నువ్వేం చేశావు? దేవుని మాట వినటం లేదు, అవిధేయత పనులు చేస్తున్నావు అంటే సౌలు అంటాడు, నేను దేవుని మాట విన్నాను అన్నాడు. అక్కడే ఉంటుంది చూడండి. సమూయేలు అన్న మాట అది. దానికి సౌలు చెప్పిన సమాధానం చదువు. ఆ మాట అనొద్దు, నేను విన్నాను. చాలా మంది కూడా వినుకోకుండా కూడా విన్న మట్టుగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అలాంటి మాయలో పడమాకండి. సాతాను మాయ చేస్తున్నాడు. మీరు దేవుని మాటలు వింటలేదు సరిగ్గా. వినకపోయినా కూడా విన్నట్టుగా బిల్డప్లు వద్దు. దానివల్ల నీకే నష్టం, నాకే నష్టం. ఎవరు బిల్డప్ ఇస్తే వాళ్ళకే. మరి అరుపులేందిరా నువ్వు వింటే? అంటే దేవుడికి బలి ఇవ్వాలి అని. అరే, బలి అర్పణ కన్నా దేవుని మాట ఏంటో శ్రేష్టమురా అని సౌలుతో చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం కదా. ఏది శ్రేష్టమైంది? తద్వారా సౌలు తర్వాత తన అపాయ స్థితిలో ఫిలిస్తీన్లు వచ్చి మీద పడ్డప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పటమే మానేశాడు, ఆన్సర్ ఇవ్వటమే మానేశాడు. ఊరిము ద్వారా పూరిము ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏమీ చెప్పలేదు. అప్పుడిక సోదెగామ దగ్గరికి వెళ్ళాడు, సోది చెప్పించుకుంటానికి వెళ్ళాడు. ఒకప్పుడు సోది వాళ్ళని ఎల్లగొట్టినవాడు. వాళ్ళు గుర్తుపడతారేమో, మారు వేసుకొని నేను తంటాల పడాల్సిన పరిస్థితి వచ్చింది, నష్టపోయాడు. అభిషేకం పొందినవాడు, మొట్టమొదటి రాజు, ఇజ్రాయేల్ మీద పరిపాలన చేసిన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాధి చేసే దిక్కు లేకుండా పోయింది. మెడకాయ తెగేసి గోడకి ఏలాడదీశాడు, కత్తి మీద పడి చచ్చిపోయాడు. కుటుంబం కూడా ఆ రోజే చనిపోయారు, హతం చేయబడ్డారు. కుటుంబం నాశనం అయిపోయింది కదా. నిత్యము ఆశీర్వాద కారకుడుగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను శాశ్వత కాలం రాజుగా ఉండాలని అనుకుంటే నువ్వు దేవుని మాట వినక అవివేక పనులు చేశావు. దైవజనుడు రాక తలికినే దైవజనుడు చేయాల్సిన పని నువ్వు చేశావు. బలి అర్పించకుండానే వాళ్ళు వచ్చి మీద పడుతున్నారని నువ్వు సాహసించి బలి అర్పణ చేశావు కదా. ఉజియా చేసింది కూడా అదే, దైవజనులు చేయాల్సిన ధూపార్పణ ఈయన పోయి చేయటానికి మొదలుపెట్టాడు. అందుకే కుష్టి వచ్చింది. దేవుడు నిన్ను నన్ను సదాకాలం దీవించాలని ఆశపడుతున్నాడు. కానీ మనం చేతులారా పోగొట్టుకోవద్దని నా ఆత్మీయ బిడ్డలుగా బతిలాడి చెబుతున్నాను. దేవుణ్ణి ఆశ్రయించండి, నమ్మకం కలిగి ఉండండి, దేవుడు చేసిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించండి. దేవుని సన్నిధికి ఎగనామం పెట్టమాకండి. ఏమ్మా, ఆ విషయాలు మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అందుకని దావీదు ఇష్టానుసారుడు అన్నాడు, నేను కృప దూరము చేయనన్నాడు. శాశ్వత కాలము యెషయా చెబుతాడు. యెషయా గ్రంథంలో దావీదు గురించి 55వ అధ్యాయము 3వ వచనం ఏం చూపించాడు? శాశ్వతమైన ఆశీర్వాదమే కాదు, నిత్యాశీర్వాద కారకుడే కాదు, శాశ్వతమైన కృపను చూపించాడు. దావీదును వాళ్ళ వంశానికి దీపంగా ఉంచాడు. ఆ వంశంలోనే దేవుడు పుట్టడానికి ఇష్టపడ్డాడు. దావీదు యథార్థమైన మనసు కలవాడు. యథార్థతను బట్టి ఎక్కువగా ఆశ్రయించబడ్డాడు. దావీదు యథార్థమైన మనసు గలవాడని దేవునితో చెప్పిన వ్యక్తి ఎవరు?
చిన్న ఫజిల్. దావీదు యథార్థమైన మనసు గలవాడని చెప్పిన వ్యక్తి, దేవునితో చెప్పిన వ్యక్తి ఎవరు? ఇంటి చెప్పనా? ఏమన్నా క్లూ ఏమంటారు? సొలొమోను, కుమారుడైన సొలొమోను. ఎప్పుడు, ఏ సందర్భంలో దేవునికి చెప్పాడు వాళ్ళ నాన్న గురించి? దావీదు యథార్థమైన మనసు గలవాడని దేవుడికి ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎప్పుడు చెప్పాడు? ఇంకో ఎస్, గుడ్. 1000 దహన బలులు అర్పించాడు గిబియోనులో సొలొమోను. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. అప్పుడు చెబుతున్నాడు ఈ మాట. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5 చదువమ్మ. దేవుడు సొలొమోనుకి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు. నేను ఏమి ఇవ్వాలో అడగమని అడిగాడు. మరి నాకు ఇది కావాలయ్యా అని అనుకోకుండా డైరెక్ట్గా ఇక మొదలుపెట్టాడు. అయ్యా నీ దాసుడు, మా నాన్న నీ దాసుడు కదా, దావీదు నీ దృష్టికి అనుకూలంగా నడిచాడు, సత్యముగా నడిచాడు, నీతిని అనుసరించి నడిచాడు. ఏ మనసు? యథార్థమైన మనసు. యథార్థవంతులు ఆశ్రయించబడతారు. యథార్థవంతులు గుడారము వర్ధిల్లును. యథార్థవంతులు ఆశ్రయించబడతారు కదా. వాళ్ళకి మేలు చేయటం మానడు, ఆపడు. దేవుడు కంటిన్యూగా నిత్యము చేస్తానే ఉంటాడు. మేలు లాగిపోతున్నాయా? నీలో యథార్థమైన మనసు లేదు. అశ్రద్ధలు ఆగిపోతున్నాయా? నీలో యథార్థమైన మనసు లేదు. యథార్థమైన మనసు గలవారిని దేవుడు ఎక్కువగా ఆస్వాదిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏవో ఆశ్రయించబట్టానికి కారణం, అత్యధికంగా దీవించబట్టానికి కారణం యథార్థతే. కష్టాల్లో కూడా యథార్థత వదల్లా, బాధల్లో కూడా యథార్థత వదల్లా. ఎప్పుడు ఒకేలాగా యథార్థత కలిగి ఉన్నాడు కదా. మేలు జరిగినప్పుడు యథార్థత, మేలు జరగనప్పుడు యథార్థత లోపించటం అన్నది సరైన విధానం కాదు. దానివల్ల ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. యథార్థంగా ఉండండి, భక్తిగా ఉండండి. సొలొమోను రాస్తాడు 14వ అధ్యాయంలో. మీకు చెప్పా కదా, సొలొమోను యవనములో ఏమి రాశాడో, ఏమ్మా నడి వయసులో ఏమి రాశాడో, వృద్ధాప్యంలో ఏమి రాశాడో మీకు చెప్పాను. 3 రాశాడు. ఏ వయసులో రాశాడు అన్నది చెప్పాను కదా. 14వ అధ్యాయం నడివైపులో రాసింది, నడి వయసులో రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలన అవుతుంది, యథార్థవంతుల గుడారము. అది యథార్థత లోపించిందంటే భక్తిహీనత అని అర్థం. పై కాంటెస్ట్, ఇక్కడ కాంటెస్ట్ ప్రకారం, ఇక వాక్య ప్రకారం యథార్థత అంటే భక్తి అని. భక్తి కలిగి యథార్థత కలిగి ఉన్నవారు గుడారాలు వర్ధిల్లుతాయి. కానీ భక్తిహీనత కలిగినటువంటి యథార్థత లేని వారి గుడారాలు ఏమవుతాయి? నిర్మూలన చేయబడతాయి. మన గుడారాలు నిర్మూలన కాకూడదు. మన కుటుంబాలు ఆశ్రయించబడాలి, మన బిడ్డలు ఆశ్రయించబడాలి. ఆ విషయాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అబియాము అన్న పేరు విన్నారా మీరు? ఆయన కూడా చెప్పాడు దావీదు గురించినటువంటి విషయాలు. అబియాము గురించి తెలుసా మీకు? ఎవరమ్మా ఆయన? అబియాము సొలొమోను తెలుసా? సొలొమోను తెలుసు కదా. సొలొమోను కొడుకు రెహబాము తెలుసా? రెహబాము కొడుకే అబియాము. ఏమ్మా? అబియా కాదు, అబియాము మనవడు. మరి చూడండి 15వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 3వ వచనం.
అతడు అంటే అబియాము. ఆ, ఆ, ఆ. తన పితరుల వాళ్ళే దావీదు హృదయం. పితరుడు అంటే మరి ఆ, ముత్తాత. ఆ, ఆ, ఆ. ఎలా ఉంది దావీదు హృదయం దేవుని ఎడల? మరి నా హృదయం, నీ హృదయం, మనందరి హృదయాలు ఎలా ఉన్నాయి దేవుని ఎడల? పక్షపాతంగానా? యథార్థంగానేనా? గ్యారంటీయా? వెరీ గుడ్. యథార్థంగా ఉంటే మీరు ఆశీర్వించబడ్డట్టే. దేవునికి స్తోత్రం. చదువమ్మ. ఉమ్, 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 ఉమ్. దావీదు గురించి ఒక మాట రాస్తున్నాడు. ఒక ఆయన అడిగాడు, దావీదు మరి ఊరియా విషయంలో తప్పు చేశాడు కదా అని. ఈ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయముల్లో దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు. ఎమ్మెల్యే గారికి కూర్చేయండిరా. ఇవ్వండి ఇవ్వండి. అమ్మకు కూడా ఇవ్వండి. సరే, మంచిది. వెరీ గుడ్. 112వ కీర్తన 2వ వచనం. టైం అయింది, అందుకనే ముగిస్తానికి రెడీ అవుతున్నా. యథార్థవంతుల వంశం వారు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉండండిరా. భక్తి జీవితంలో కూడా యథార్థమైన మనసు కలిగి ఉండండి. దేవుడు శాశ్వత కాలం ఆశ్రయిస్తాడు, శాశ్వత కృప చూపుతాడు. కలిమి సంపద మన ఇంట ఉంటాయి. అవి చూసుకొని గర్విస్తే పోతాయి. అది విషయం. కాబట్టి భక్తి జీవితం కలిగి ఉండమని దేవుని 9వ వచనం చదువమ్మ. ఎవరు? యథార్థవంతులు దాతృత్వం కలిగి ఉంటారు. దాతృత్వం ఉండాలి, పిసనారితనం ఉండకూడదు. దేవుని విషయాల్లో సాప్యవారంగా ఉండాలి. ఇవ్వబడును, ఇవ్వకోకుండా పొందలేవు. సత్యం తెలుసు, సువార్త తెలుసు, వాక్యం తెలుసు, అయినా ఇవ్వటానికి మనసు రాదు. మరి దేవుడు నీకేమిస్తాడు? నీ మనసులో ఏది ఇష్టమో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. చదువమ్మ. వారి మీద నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము అంటే సంతానం. నీ సంతానము కూడా హెచ్చించబడతారు, ఘనత నొందుతారు. అదేవిధంగా అసూయపడేవారు, వాడు బాగుపడతా ఉంటే చూసి ఓర్చుకోలేని మనసు కలిగిన వారు క్షీణించిపోతారు. వారి ఆశలు భంగమైపోతాయి కదా. వాడికి ఇస్తే నువ్వు సంతోషపడు, దేవుడు నాకు కూడా ఇస్తాడని అనుకో. నువ్వు దీవించు, ఎదుటి వారిని దీవించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అందుకని వాళ్ళు కలిగిన దాన్ని బట్టి అసూయపడమాక, నీకు నష్టం జరిగింది. దేవుని యొక్క సూత్రాలు వేరుగా ఉంటాయి, దేవుని చట్టాలు వేరుగా ఉంటాయి. లోక చట్టానికి దేవుని చట్టానికి పొందిక ఉండదు. ఆ విషయాన్ని మీరు గమనించాలని ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. పేతురు గారు చెబుతాడు ఒక మాట, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ పత్రిక 9వ వచనం. అసలు మన దేవుడు ఏర్పరచుకుంది, పిలిచింది ఎందుకంటారు? ఆశీర్వాదానికి వారసులు. ఒకరోజు కాదు, మనకి ఈరోజు కాదు వారసత్వం నిత్యము. ఆశీర్వాదాలకి వారసులుగా ఉండటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. పరలోక స్వాస్థ్యం మందే. అలాంటి గొప్ప ధన్యత దేవుడిచ్చాడు. అయితే మనము యథార్థతగా లేక, దేవుణ్ణి ఆశ్రయించలేక మనం నష్టపోతున్నామన్న సత్యాన్ని
దేవుడు ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. 109వ కీర్తన, ఇది దావీదు రాసిందే, ప్రవచన కీర్తన ఇది. ఇది ఇస్కరియోతు యూదా గురించి, యేసు ప్రభువారు శిలువలో పడినటువంటి విషయాల గురించి కూడా ఈ కీర్తనలో మనం చూస్తాం. 109వ కీర్తన 17వ వచనం. శపించటం నీకు ఇష్టం, నీ నోట ఏముంటుంది ఎక్కువగా? శాపాలే. వాళ్ళు శపిస్తా, వీళ్ళు శపిస్తా, వాళ్ళు పాడవ్వాలి, వీళ్ళు పాడాలి అనుకుంటా నీ హృదయం ఎంచేపటికి. అందుకని ఆ శాపము నీ మీదకే వస్తుంది. ఎందుకంటే దీవెనంటే ఇష్టం లేదు, దీవించడం ఇష్టం లేదు నీకు. ఎవరిని దీవించు పొరపాటును కూడా, ఒకడు బాగుపడటం ఇష్టం ఉండదు. కాబట్టి నీకు దూరం అవుతుంది అది. నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే ఎవరినైనా ఆశీర్వదించు, నీ శత్రువునైనా ఆశీర్వదించు, పర్లేదు, నువ్వు ఆశీర్వదించబడతావు. దీవించు. దీవెనంటే ఇష్టమా, శపించటం ఇష్టమా? వాస్తవంగా చెబుదాం, ఎదుటివారు దీవించబడటం ఇష్టమేనా? అందరూ ఆశీర్వదించబడటం కదా కదా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నది లోకమే అంటుంటే మనకేమైంది? దేవుని బిడ్డలకి ఎందుకు అసూయ కడుపులో? అది దావీదు కొంచెం పేరు రావటమే సహించలేకపోయాడు సౌలు. వాడు 1000 మందిని చంపాడు రాజుగారు, ఈయన 10,000 మంది అని పాటలు పాడారు స్త్రీలు. ఇక అప్పటి నుంచి సూప్ మారిపోయింది, ప్రణాళిక మారిపోయింది అమ్మా. దేవుడు అంటే 5 దాంట్లో ఉన్నాయి, 5 దీంట్లో ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తే మొదట 5 నువ్వు చెయ్యవు, పొరుగువాడిని ప్రేమిస్తే తర్వాత 5 నువ్వు చెయ్యవు. వాడిని ప్రేమిస్తే వాడిని ఆశించవు, వాడిని దొంగిలించవు, వాడికి హాని చేయవు, వాడిని పొడవు, వాడి మీద లేనిపోని సాడీలు చెప్పవు. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అందుకనే 2 అన్నాయి. మొత్తం 10. కాకపోతే మొదట దేవుణ్ణి ప్రేమించన్న దాంట్లో 5 ఉన్నాయి. నువ్వు విశ్రాంతి దినాన్ని ఘనంగా పాటిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తావు. 5 విశ్రాంతి దినాన్ని ఘనంగా ఉంచుతావు, ఇంకెవరిని మొక్కవు ఆయన తప్ప, దేని బొమ్మను చేసుకోవు నువ్వు. ఇవన్నీ మొదట 5లో ఉన్నాయి, ఈ 5 దీంట్లో ఉన్నాయి. అందుకని అలా చేశాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి తన ఇనికిడిలో ఆస్వాదించి దావీదుకు చూపిన శాశ్వత కృపను నిత్య ఆశీర్వాదకారకుడుగా చేసినట్లుగా మనల్ని కూడా దేవుడు చేయును గాక. ఆమె ఆరాధన చేద్దామండి, టైం అయింది.